హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా స్వీట్ పొటాటోతో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో కనుక నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ముందుగా స్వీట్ పొటాటో తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవాలి. స్వీట్ పొటాటో చాలా మంచిదండి, హెల్త్కి, డైజెషన్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా యూస్ఫుల్ అవుతుందండి. అలాగే విటమిన్ ఏ, సి అండ్ బయోటిన్ కూడా ఉంటాయండి. హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చితే ట్రై చేయండి. ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం పొట్టు తీసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేస్తే సరిపోతుంది. ఇలా డైరెక్ట్గా కూడా స్టీమ్ చేసుకొని తినొచ్చండి. చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది ఇది. ఇలా మొత్తం పొట్టు తీసేసి పెట్టేసి ఆ తర్వాత ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని చిన్న చిన్నగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం స్మాష్ చేసి పెట్టుకోవాలి. మొత్తం ఇలా స్మాష్ చేసిన తర్వాత కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం ఇలా స్మాష్ చేశాక ఒక 1 కప్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1/2 కప్ వరకు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ చేయకుండా మామూలుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. పిండి ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. అలా స్మూత్గా కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత చేసుకోవాలండి. మరీ లూజ్ చేయకూడదు, మరీ గట్టిగా కూడా చేయకూడదు, మామూలుగా కలుపుకోవాలి పిండి. చూసారు కదా, ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా స్మూత్గా చేసుకొని చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని క్రాక్స్ రాకుండా చూసుకొని స్మూత్గా చేసుకోవాలి. మొత్తం చూసారు కదా, ఇలా మొత్తం స్మూత్గా చేయాలి. ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసి పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటుందండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మరీ లో ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసిన తర్వాత కొంచెం ఒక 1 to 2 మినిట్స్ కదపకుండా ఉండాలి. కొంచెం ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి మెల్లగా. ఇలా తిప్పిన తర్వాత ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు కాల్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి మొత్తం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా కుక్ అవుతుంది లోపల కూడా, కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూసారు కదా, ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేయాలండి. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి.
ఇలా స్వీట్ పొటాటోస్తో చేసుకుంటే స్వీట్ పొటాటోస్ వల్ల బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయండి. చాలా మంచిది స్వీట్ పొటాటో. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఆ తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి, కలుపుకోవాలి మొత్తం. కొంచెం ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత లేత పాకం వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ముదురు పాకం ఏం అవసరం లేదు, లేత పాకం వస్తే చాలు. ఇలా బబుల్స్ మొత్తం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత చూసారు కదా, ఇలా బబుల్స్ మొత్తం పోయి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే కొంచెం చక్కెరగా అవ్వకుండా ఉంటుంది. అందుకోసమే ఇలా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు చల్లారనివ్వాలండి. డైరెక్ట్ యాడ్ చేసుకోకూడదు గులాబ్ జామ్. ఒక 15 మినిట్స్ చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత గులాబ్ జామ్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇలా గులాబ్ జామ్ యాడ్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ చల్లారిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత తింటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా స్వీట్ పొటాటోతో గులాబ్ జామ్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.